ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ కాపాడుతున్న మన గొప్ప దేవునికి ఘనత మహిమ కలిగినట్టుగా మనందరము అనుదినము నూతనమైన వాగ్దానం ప్రకారం జీవిస్తున్నట్టు వారు, ప్రార్థిస్తున్నట్టు వారు కదా. దేవుడు మనల్ని ఈ దినము ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలమై ఫలించును. దేవుని యొక్క వాక్యం విని తెలుసుకొని అట్టివాడు దేవుని నామను ఘనపరచువాడుగా, ఆయన చిత్తములో ఉండువాడుగా ఇత్తబడిన వాడు. వాక్యం ఎత్తబడాలంటే దేవుని వాక్యం వినాలి, విని గమనించాలి. గమనించుకొని అనేక జనులను ఈ లోకములో ఆయన చిత్త ప్రకారం నడిపించటానికి మనందరము కూడా సిద్ధపాటులై ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. మరి ఈ దినము మన ప్రభు అయిన యేసయ్య మనందరం కూడా ఈ లోకములో ఆయన వాక్యములు ఎత్తబడిన వారుగా మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మరి ఎక్కడ ఎత్తబడాలి? ఇది తన కుటుంబంలోనే తన పిల్లలతో తను కూడా చేరి దేవుని గణపరచుకోవాలి. ఆయన వాక్యములు వినుట వలన ఆ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలిగి ఆ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్నో కష్టాలు ఉన్నా, ఎన్నో బాధలు ఉన్నా కూడా ఆయనే నీవు గమనించినట్టు వాక్యమే మిమ్మల్ని బలపరుచుంది. నా వాక్యమే నిన్ను ఏం చేస్తున్నది? బ్రతికిస్తున్నది. నా వాక్యమే నీకు నెమ్మది కలిగి చేస్తున్నది. ఎత్తబడిన వాక్యమే ఈ రోజు మనకు నెమ్మది కలిగి చేసేది. వినిన వాక్యమే, గమనించిన వాక్యమే ప్రతి కుటుంబాన్ని ఆదరించేది, కాపాడేది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని మన ప్రభు ఎంతగానో ప్రేమించి ఎంతగానో ఆశీర్వదించి దీవించున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నీ యొక్క హృదయములో ఆయన వాక్యములు నాటుబడాలి. ఆయన వాక్యములు ఎప్పుడు మన హృదయములో నిలిచి ఉంటాయో, నింపబడి ఉంటాయో, అది దాచబడి ఉంటాయో, ఆ రోజే నీ కుటుంబంలో మరి నువ్వు అద్భుతములు ఆశ్చర్యకారంలో చూడగలవు. ఆయన నామాన్ని జ్ఞాపం చేసుకోగలవు. నువ్వు సాక్షి బిడ్డగా లోకములో ఇత్తబడిన బిడ్డగా అనేక జనులకు సువార్త చేబిడ్డగా ఒక దైవ సేవకుడుగా మరి ప్రపంచానికి ఆయన వర్తమానం అందించే బిడ్డగా ఉండబోచున్నావు. కానీ ఆ వాక్యమును ఏ స్థలములో ఇయ్యాల? మంచి స్థలము. ఎక్కడ మంచి స్థలము? మన హృదయం అనే ఆలయములో ఆ వాక్యం అనేది నాటబడాల. నాటబడినప్పుడే నీలో అనేకమైన ఫలములు ఫలించి నువ్వు ప్రపంచానికి ఒక అద్భుతము ఆశ్చర్యకర కుమార్తెగా, కుమారుడిగా ఆయన నిన్ను వాడుకోబడుతున్నాడు. కాబట్టి వాడుకోబడుతున్న నీవు ఈరోజు దేవుని కోసమే బ్రతుకుతున్నాడుగా. మరి ఇన్ని దినముల నుంచి ఒకవేళ నువ్వు అటు ఇటు ఉన్నట్లయితే ఈ దినమే, ఈ క్షణమే నీ కోసమే, నీ పనిబాట్లలో, నీ బిజినెస్లలో మరి ఎక్కడైతే నువ్వు అభివృద్ధి పొందలేదో నా వాక్యము నీలో ఉన్నట్లయితే నిన్ను ఫలింపజేసి, నిన్ను అభివృద్ధి చేసి, నీ కుటుంబాన్ని దీవించి నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు వెళ్ళుచున్న జాగదల్లో కూర్చున్నా, లేచినా నీకు నేను తోడుగా ఉంటానని చెప్పిన యేసయ్యే ఆ వాక్యములు ఈరోజు నీలో ఉండాలి. నా మాట నీలో ఉండాలి. నా మాట నీలో వర్ధిల్లాలి. కాబట్టి మన ప్రభు చెప్తున్న మాటను బట్టి ఈ రోజు మనం అందరం కూడా సంతోషించుదామా? కలువరి ప్రేమలో అన్ని దినము నూతనమైన వాగ్దానముతో యూట్యూబ్లో మనందరము కూడా చూసి చాలా సంతోషిస్తున్నారు. అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేస్తున్నాడు. కుటుంబంలో నెమ్మది, సమాధానం లేని బిడ్డలకు, దుఃఖంలో ఉన్న వారికి దేవుడే వారిని ఆదరించి వారి కుటుంబానికి నెమ్మది, సమాధానం కలుగు చేశారని నమ్ముచున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, జీవగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, నాయనా నీ బిడ్డలైన మేమందరం కూడా నాయనా ఎక్కువ జాములు లేచి నా ప్రభువా నిన్ను నా ప్రభువా నాయనా ప్రార్థించుకునేటంలో, వాక్యం చదువుకుంటలో నీ వాక్యములు తండ్రి మా హృదయంలో ఎత్తుకున్నట్టు, మా హృదయంలో నాటబడాలని, మా హృదయంలో ఫలించాలి అని నా ప్రభు అనేక జనులకు నా ప్రభు మేము వెలుగుగా మారి నా ప్రభు చీకటి శక్తులు నా ప్రభు వెలుగుగా మార్చడానికి శక్తిని, బలాన్ని దైత్యమని ప్రతి కుటుంబంలో, ప్రతి దాసుడికి, దాసురాలకు, ప్రతి ఒక్కరికి, వారి పిల్లలకు నా ప్రభు ఉదయం లేగానే ఉల్లాసంగా, సంతోషంగా యేసు నామములో వారి యొక్క జీవితం గడుపుకోవటానికి, ఆ పగులంతా గడుపుకోవటానికి ఆ ఆలోచన, ఆ తలంపుల్ని పిల్లలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.